హాయ్ అండి. అందరికీ నమస్కారం. పల్లవి కథల ప్రపంచం ఛానల్‌కి స్వాగతం. ఈరోజు స్టోరీ ముడిపడిన బంధం ఎపిసోడ్ 38. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోనికి వెళ్ళిపోదాం. గీత కోపంగా అక్కడి నుండి కిచెన్లోనికి వెళ్తుంది. పద్మావతి గారు, ఏమైంది మధు? నీ ఫ్రెండ్ అలా వెళ్ళిపోయింది అని అడిగేసరికి మధు ఫేస్ డల్గా పెట్టి పార్టీ ఎఫెక్ట్, మాట్లాడడం లేదు అని అంటుంది. పద్దు నవ్వుతూ, సరిపోయింది, ఇప్పుడు ఆ మొగుడు పిల్లలు నీతో వార్ చేస్తున్నారన్నమాట అంటుంది. మధు, వార్ ఇద్దరూ కలిసి చేస్తే పర్లేదు, కానీ సపరేట్గా నాతో యుద్ధం ప్రకటించారు. ఇప్పుడు వాళ్ళిద్దరితో నేను ఎలా వేగాలో అంటుంది. పద్దు ఆల్ ద బెస్ట్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మధు కూడా తన రూమ్లోనికి వెళ్ళి ఫ్రెష్ అవుతుంది. గీత తన చీర మార్చుకొని కిచెన్లోనికి వెళ్ళి మంగతో ముచ్చట్లు పెడుతుంది. శివ కూడా రావడంతో ముగ్గురు కలిసి డిన్నర్ ప్రిపేర్ చేసి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి రావడంతో గీతా మధు ఇద్దరూ కలిసి అందరికీ డిన్నర్ వడ్డించి పక్కన నుంచుంటారు. వారం రోజుల నుండి ఓన్లీ కర్డ్ రైస్ మాత్రమే తినడంతో భవానీ, శాలిని ఫుడ్ని తృప్తిగా తిని వాళ్ళ రూమ్కి వెళ్ళిపోతారు. శాలిని లోపలికి వెళ్ళి, మామ్, నేను ఇండియాకు వచ్చే చాలా డేస్ అవుతుంది. ఇక్కడికి వస్తే ఒక ఎంజాయ్మెంట్ ఉండదు, ఏమీ ఉండదు. నచ్చిన డ్రెస్ వేసుకునే ఫ్రీడమ్ కూడా ఉండదు. అందుకే నేను ఇండియాకు రాను అనేది అని చిరాకుగా అంటుంది. భవానీ, అలా కాదు బేబీ, నువ్వు ఇంటి కోడలివి అయితేనే కదా లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండేది. అందుకే కొన్ని రోజులు ఓపిక పట్టి విరాట్ని ఎలా నీ దారిలోకి తెచ్చుకోవాలో అది ఆలోచించు అంటుంది. మామ్, అదంతా తర్వాత. మా ఫ్రెండ్స్ అందరూ పార్టీ కావాలని ప్రెజర్ చేస్తున్నారు. ఈరోజు ఎలా అయినా నేను బయటకు వెళ్ళాలి. అందరూ లేచేలోపే వచ్చేస్తాను, ప్లీజ్ హెల్ప్ చేయి అంటుంది. భవానీ భయంగా, బేబీ, ఇప్పుడు పార్టీ అంటే ఎంత రిస్కో తెలుసా? పొరపాటున విరాట్కి తెలిసినా నిన్ను ఇంట్లోకి కూడా రానివ్వడు. ప్లీజ్ కొన్ని రోజులు కామ్గా ఉండు. ఎలాగోలా విరాట్ని పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత నీకు నచ్చినట్లు ఉండొచ్చు అంటుంది. శాలిని కోపంగా, మామ్, నేను బయటికి వెళ్ళాలి, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, బయటకు వెళ్ళడానికి అరేంజ్ చేయి అని చెప్పి తను రెడీ అవ్వడానికి వెళ్తుంది. భవానీ కంగారుగా, బాబోయ్, ఈ బేబీ ఏమో చెప్పిన మాట వినడం లేదు. విరాట్కి తెలిస్తే ఇంట్లోకి కూడా రానివ్వడు, అక్కడే చంపేస్తాడు. ఇప్పుడు నేనేం చేయాలి? తప్పదు, బేబీ మాట వినేలాగా లేదు. విరాట్కి తెలియకుండా జాగ్రత్తగా బయటికి పంపించాలి. అది ఎలా అని ఆలోచిస్తూ ఉంటుంది. భవానీకి ఒక ఐడియా తట్టడంతో శాలినిని తీసుకొని పద్మావతి గారి దగ్గరకు వెళ్ళి, అమ్మ, శాలిని వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళి ఉంది ఉదయం 4:30కి, నువ్వు పర్మిషన్ ఇస్తే శాలినిని పంపిస్తాను అని అతి వినయంగా అడుగుతుంది. పద్మావతి గారు, పెళ్ళికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇంత రాత్రి వరకు ఎందుకు ఆగావు? ఈవినింగే వెళ్ళాల్సింది కదా. నైట్ 10కి వచ్చి ఇప్పుడు పెళ్ళికి వెళ్ళాలి అంటే ఏమనాలి మీ ఇద్దరిని అని కోపంగా అంటారు. శాలిని కొంచెం బాధగా, నేను వెళ్ళాలి అనుకోలేదమ్మమ్మ, అందుకే ఇప్పటివరకు వెళ్ళలేదు. ఇప్పుడు తను కాల్ చేసి నేను రాకపోతే ఊరుకోను అని ఫీల్ అవుతుంది. అందుకే మిమ్మల్ని అడిగి వెళ్దామని వచ్చాను అంటుంది. పద్మావతి గారు వాళ్ళతో ఎక్కువ ఆర్గ్యూ చేయలేక, సరే డ్రైవర్ని వెంట తీసుకొని వెళ్ళు అనడంతో శాలిని థ్యాంక్ యూ అమ్మమ్మ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. పద్మావతి గారు భవానీ వైపు చూస్తూ, చూడు భవానీ, పెళ్ళిడొచ్చిన ఆడపిల్లని అలా అర్ధరాత్రి బయటకు వెళ్ళడం మంచిది కాదు. కాస్త గమనిస్తూ ఉండు. అయినా తన చదువు కూడా పూర్తయింది కదా, ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? మీరు ఓకే అంటే ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అంటారు. ఆ మాట విన్న భవానీ కంగారుగా, అప్పుడే దానికి పెళ్ళేంటమ్మా? అయినా అది విరాట్ని ప్రేమించింది అనే విషయం మర్చిపోయావా? విరాట్కి పెళ్ళయింది అని తెలిసి ఎంత బాధపడుతుందో నీకు అర్థం కావడం లేదు. ఇప్పుడు వెంటనే పెళ్ళి అంటే అది ఒప్పుకోవాలి కదా అమ్మా అంటుంది. పద్మావతి గారు కోపంగా, విరాట్కి పెళ్ళైపోయింది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని అందని ద్రాక్ష కోసం ప్రయత్నించడం మాని తనకి పెళ్లి చేసే ఏర్పాటు చూడు. అది అందరికీ మంచిది. కాస్త పెళ్ళయ్యేంత వరకు అర్ధరాత్రులు అడ్డమైన తిరుగుళ్ళు మానుకోమని చెప్పు అనేసరికి భవానీ అలాగే అమ్మా అని అక్కడి నుండి వెళ్తుంది. గీత గిన్నెలు అన్నీ తీసి కిచెన్లో పెట్టి తాను కూడా డిన్నర్ కంప్లీట్ చేసి గార్డెన్లోనికి వెళ్ళి కృష్ణుడి విగ్రహం ముందు కూర్చొని అలా అని చూస్తూ ఉంటుంది. విరాట్ ఫోన్ కాల్ మాట్లాడుతూ బయటకు వస్తాడు. అక్కడ గీతను చూసి, ఈ అమ్మాయి ఏంటి ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తుంది అనుకొని గీత దగ్గరకు వెళ్ళి, టైం ఎంతైందో తెలుసా? ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నావు అనేసరికి గీత కంగారుగా పైకి లేచి నుంచుని, ఏం లేదు సార్, ఊరికి అలా చల్లటి గాలి కోసం బయటకు వచ్చాను అంటుంది. విరాట్ గీత వైపు చూస్తూ, నీకు కాలేజీలో ఎవరైనా ఎనిమిస్ ఉన్నారా అని అడగడంతో గీత అలానే చూస్తూ,
నాకు ఎనిమిస్ ఎందుకు ఉంటారు సార్, అది కూడా కాలేజీలో? ఆహా, అలాంటిదేమీ లేదు సార్ అంటుంది. ఓకే, బట్ ఎవరిని అంత గుడ్డిగా నమ్మకు, కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్పేసరికి గీత ఆశ్చర్యంగా విరాట్ వైపు చూస్తూ ఉంటుంది. విరాట్ గీత మొహం మీద చిటికెలు వేసి, నేను చెప్పేది అర్థమవుతుందా అనడంతో గీత కంగారుగా, సార్ అర్థమైంది అని విరాట్ వైపు చూస్తూ, థ్యాంక్ యూ సో మచ్ సార్, కాలేజీలో హెల్ప్ చేసినందుకు. ఆ టైంలో మీరే కానీ రాకపోతే చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చేది అంటుంది. సార్ సార్ ఆ శారీ కాస్ట్ ఎంతో చెప్పండి, ఒకేసారి కాకపోయినా కొంచెం కొంచెంగా మీకు పే చేస్తాను అంటుంది. విరాట్ కోపంగా, ఏంటి, నేను శారీ బిజినెస్ చేసుకుంటున్నాను అనుకుంటున్నావా అనడంతో గీత కంగారుగా, అలా కాదు సార్, నాకెవరి దగ్గర ఫ్రీగా తీసుకోవడం ఇష్టం ఉండదు అందుకని అనడంతో విరాట్, నాకు కూడా ఎవరికి పడితే వాళ్ళకు చీరలు ఇచ్చే అలవాటు లేదు. మొన్న డ్రాయింగ్ వేసి ఇచ్చావు కదా, దానికి నేను మనీ పే చేయలేదు, అందుకు ఆ శారీ గిఫ్ట్ చేశాను అనుకో, సరిపోతుంది అంటాడు. గీత ఇంకేమి చెప్పినా వినడు అని అర్థమై ఓకే సార్ అని కామ్గా ఉంటుంది. విరాట్ గీత వైపు చూస్తూ, మధుకి ఏం పనిష్మెంట్ ఇచ్చావు అంటాడు. గీత కంగారుగా, నేనెందుకు పనిష్మెంట్ ఇస్తాను సార్ అనడంతో, మీ ముగ్గురి ఫ్రెండ్షిప్ గురించి నాకు ఫస్ట్ ఇయర్ నుంచి తెలుసు. నేను ఇండియాలో లేను అన్న మాటే కానీ మధు, ఆదిత్య, అభిరామ్ గురించి తెలుసుకుంటూనే ఉంటాను. మీ ముగ్గురు కలిసి చేసిన ప్రతి కోతి పని నాకు తెలుసు. మీకు తెలియకుండానే లండన్లో ఉండి మీ గురించి ప్రతిరోజు ఏం చేస్తున్నారో తెలుసుకునేవాడిని. మీరు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా పబ్కి వెళ్ళడం కూడా నాకు తెలుసు అనేసరికి గీత కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఆశ్చర్యంగా, ఇవన్నీ మీకెలా తెలుసు, మధు చెప్పిందా అని అనుమానంగా అడుగుతుంది. నా చెల్లి ఎవరిని అన్న నమ్మింది అంటే చచ్చిన వాళ్ళని మోసం చేయదు, అందుకే పొరపాటున రాంగ్ పర్సన్ని నమ్మి మోసపోతుందేమో అని ఒక అన్నగా అనుక్షణం తన గురించి తెలుసుకుంటూనే ఉండేవాడిని. తను ఏదైనా ప్రాబ్లంలో ఇరుక్కున్న తర్వాత, అరే నేను ఇండియాలో ఉండి ఉంటే నా చెల్లిని సేవ్ చేసుకునేవాడిని అని రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదు అని లండన్లో ఉన్న తన పక్కనే ఉన్నట్టు ప్రొటెక్షన్ ఇచ్చి తనకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకున్నాను. మీరు పబ్కి వెళ్ళినప్పుడు ఒకడు చెయ్యి పట్టుకొని ఏడిపించాడు. ఇద్దరు వచ్చి వాడిని అక్కడ చితక్కొట్టారు, గుర్తుందా? వాళ్ళు నా మనుషులే, అందుకే వెంటనే రియాక్ట్ అయ్యి వాడిని చితక్కొట్టారు అని చెప్పేసరికి గీత కంగారుగా, అంటే ఈ 3 years మీరు దూరంగా ఉన్న మా పక్కనే ఉన్నట్టు ప్రతి విషయాన్ని తెలుసుకున్నారా అని ఆశ్చర్యంగా అడుగుతుంది. విరాట్ ఎటకారంగా, అదేగా చెప్పేది, మీ ముగ్గురి బాండింగ్ ఎలాంటిదో తెలుసు కాబట్టే ఏం పనిష్మెంట్ ఇచ్చావని అడుగుతున్నా అంటాడు. గీత ఏడుపు మొహంతో, ఇన్నాళ్ళు ఇంట్లో వాళ్ళు కళ్ళు కప్పి బాగానే ఎంజాయ్ చేశామనుకున్నాం, ఇప్పుడే అర్థమవుతుంది, మీ చెల్లి దయ వల్ల మేమెక్కడికి వెళ్ళినా మీ కంటి నుండి తప్పించుకోలేకపోయాం అని అంటూ, నేనే మీ పనిష్మెంట్ ఇస్తాను సార్, జస్ట్ మాట్లాడడం లేదు అంతే అంటుంది. విరాట్, అదొక్కటి చాలు నా చెల్లిని చుట్టూ తిరగడానికి అంటాడు. గీత విరాట్ వైపు చూస్తూ తన 2 చేతులు జోడించి, సార్ చాలు సార్, మీరిచ్చిన షాకులకి ఈ రోజున తల పగిలిపోయేటట్టుంది, మీరు పర్మిషన్ ఇస్తే నేను వెళ్ళి పడుకుంటాను అంటుంది. విరాట్ చిన్న చిరునవ్వుతో గీత వైపు చూస్తూ, మార్నింగ్ మీటింగ్ ఉంది, షార్ప్ 11:30కి ఆఫీస్కి రా అనడంతో గీత ఒక నిమిషం ఆలోచించి, వస్తాను సార్, కానీ 1:30కి అలా నేను వెళ్ళిపోతాను అనడంతో విరాట్, ఓకే, కాలేజీకి కారు పంపిస్తాను, రెడీగా ఉండు అని లోపలికి వెళ్ళిపోతాడు. గీత కూడా విరాట్ వెనకే లోపలికి వెళ్ళి తన రూమ్లోనికి వెళ్తుంది. అలా ఆ రాత్రి గడిచి తొలి సూర్యకిరణాలు పలకరించడంతో అందరూ లేచి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. గీత కిచెన్లో పని అంతా ముగించుకొని ఒక మంచి డ్రెస్ వేసుకొని రెడీ అయ్యి కాలేజీకి వెళ్ళడానికి స్టార్ట్ అవుతుంది. గీత కాలేజీకి వెళ్ళి తన క్లాస్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. మధు, సంధ్య క్లాస్కి వచ్చి గీతకి చెరొక పక్క కూర్చొని, ఇక్కడున్నావా, నీకోసం కాలేజీ అంతా వెతుకుతున్నాం అనడంతో గీత ఒక్క చూపు చూసేసరికి సంధ్య కామ్గా కూర్చుంటుంది. కావ్య అక్కడికి వచ్చి, హాయ్ గీత, నిన్న నువ్వు చేసిన డ్యాన్స్ చాలా బాగుంది, ముఖ్యంగా చైర్మన్ సార్తో చేసిన డ్యాన్స్ అయితే వేరే లెవెల్, ఎంతైనా అదృష్టవంతురాలివి, అంత హ్యాండ్సమ్ పర్సన్తో డ్యాన్స్ చేసే అవకాశం వచ్చింది అనడంతో గీత సీరియస్గా చూసేసరికి కావ్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది. గీత సంధ్య వైపు తిరిగి, ఇందుకే ఏదైనా పని చేసేటప్పుడు ముందు ఆలోచించి చేయమనేది, మనకి ఏది తోస్తే అది చేసుకుంటూ పోతే ఇదిగో ఇలా మాటలు పడాల్సి వస్తుంది అని కోపంగా అంటుంది. మధు ఏడుపు మొహం పెట్టి, సారీ, అంత దూరం ఆలోచించలేదు అంటుంది.
సంధ్య మాట్లాడుతూ, ఇప్పుడు ఏమైంది? ఆ కావ్య సంగతి అందరికీ తెలుసు. అక్కడ ఏమీ లేకపోయినా అంత చేసి మాట్లాడుతుంది. దానికోసం మీ ఇద్దరెందుకు గొడవ పడడం? ఇక వదిలేయండి అని లెక్చరర్ రావడంతో క్లాస్ వినే పనిలో పడతారు. సెకండ్ పీరియడ్ శరత్ది అవడంతో శరత్ని చూసిన ప్రియ భయంతో వెనక్కి జరిగి కనిపించకుండా దాక్కుంటుంది. శరత్ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అని తన సీట్లో కూర్చొని ప్రియ కోసం వెతుకుతాడు. ప్రియ తను కనిపించకుండా వెనక బెంచ్లో కూర్చొని భయంగా చూస్తూ ఉంటుంది. క్లాస్ టైం అయిపోవడంతో శరత్ బయటకు వెళ్ళే టైంకి ప్రియ పైకి లేచి హమ్మయ్య అనుకుంటూ ఉండేసరికి శరత్ వెనక్కి తిరిగి ప్రియాని చూస్తాడు. శరత్ని చూడని ప్రియ అమ్మయ్య ఈరోజు తప్పించుకున్నాను అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. టైం 11 అవ్వడంతో గీత ప్రిన్సిపల్ని పర్మిషన్ తీసుకొని కాలేజీ బయటకు వచ్చేసరికి విరాట్ పంపించిన కారు కాలేజీ గేటు ముందు ఆగుతుంది. గీత వెళ్ళి కారులో కూర్చునేసరికి డ్రైవర్ కారుని రోడ్డు మీద పరుగులు పెట్టిస్తాడు. కారు తీసుకువెళ్ళి విరాట్ ఆఫీస్ ముందు ఆపుతాడు. గీత టైం అయిపోవడంతో కంగారుగా లోపలికి వెళ్తూ చూసుకోకుండా ఎదురుగా ఉన్న నిషాని గట్టిగా డాష్ ఇస్తుంది. నిషా కోపంగా గీత వైపు చూస్తూ యూ బ్లడీ అని గీతను లాగిపెట్టి చెంప మీద ఒక్కటి పీకుతుంది. అక్కడున్న అందరూ అలా అని షాక్తో చూస్తూ ఉంటారు. గీత దెబ్బ నుండి తేరుకొని సారీ మేడం చూసుకోలేదు అనేసరికి నిషా కోపంగా నువ్వు కాలేజీ స్టూడెంట్వి కదూ, ఇక్కడికి మళ్ళీ ఎందుకు వచ్చావు అని గట్టిగా అడుగుతుంది. గీత ఏదో మాట్లాడేలోపు ఏం జరుగుతుంది ఇక్కడ అని విరాట్ గంభీరమైన స్వరం వినిపించడంతో అందరూ విరాట్ వైపు చూస్తారు. విరాట్ కోపంగా అక్కడికి వచ్చి నిషా వైపు చూస్తూ ఎందుకు తనని కొట్టావు అని అడిగేసరికి నిషా కంగారు పడుతూ అది విరాట్ తప్పంతా తనదే, ముందు వెనక చూసుకోకుండా వచ్చి నాకు డాష్ ఇచ్చింది చూడు, తన వల్ల ఈ పేపర్స్ అంతా ఎలా చెల్లాచెదురైపోయాయో అంటుంది. విరాట్ ఫేస్ కోపంతో ఎర్రగా అయిపోతుంది. విరాట్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని ఇక్కడ ఏం జరుగుతుందో అంతా నాకు తెలుసు, ఇందులో తన తప్పు ఎంత ఉందో నీది కూడా అంతే ఉంది, నువ్వు తనని కొట్టడం కరెక్ట్ కాదు, తనకు సారీ చెప్పు అనడంతో నిషా కోపంతో ఏం మాట్లాడుతున్నావు విరాట్, నేను తనకు సారీ చెప్పడం ఏంటి సిల్లీగా, తనెవరు, ఈ అమ్మాయి ఈ కంపెనీలో ఎంప్లాయీ కూడా కాదు, తనకి ఇక్కడ ఏం పని అని అడిగేసరికి విరాట్ గంభీరంగా అర్జున్ అని పిలిచేసరికి అర్జున్ అక్కడికి వచ్చి డాక్యుమెంట్స్లో ఉన్న ఒక పేపర్ని తీసి నిషాకి ఇస్తాడు. నిషా ఆ పేపర్ చూసి షాక్ అవుతూ తను ఈ కంపెనీ ఎంప్లాయా అని గట్టిగా అడుగుతుంది. విరాట్ అటిట్యూడ్గా తను ఈ ఆఫీస్లో ఎంప్లాయ్, నువ్వు ఇంతమంది ముందు అవమానించినందుకు తనకి ఖచ్చితంగా సారీ చెప్పాలి అనడంతో నిషా విరాట్కి ఎదురు చెప్పలేక గీత వైపు చూస్తూ సారీ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. విరాట్ కూడా వెళ్ళిపోవడంతో అర్జున్ గీతను తీసుకొని విరాట్ క్యాబిన్కి వెళ్తాడు. విరాట్ గీతకి ఒక ఫైల్ ఇచ్చి దీనిని స్టడీ చేయి, ఎక్కువ టైం లేదు, నువ్వు ఇప్పుడే డెమో ఇవ్వాలి అనడంతో గీత ఆ ఫైల్ తీసుకొని చూస్తూ ఉంటుంది. అది గీత బాగా తెల్లగా ఉండడంతో నిషా చేతివేళ్ళు గీత చెంప మీద క్లియర్గా కనిపిస్తాయి. అది చూసిన విరాట్ చేతి పిడికిలి బిగుసుకుంటుంది. పిఏ మూర్తి వచ్చి సార్ అందరూ వెయిట్ చేస్తున్నారు అనడంతో విరాట్ గీత వైపు చూస్తూ నువ్వు రెడీగానే ఉన్నావా అనడంతో గీత ఒక్క 5 మినిట్స్ సార్ అని చెప్పి బయటకు వచ్చి వాష్రూమ్లోనికి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని తన బ్యాగ్లో ఉన్న మేకప్ ప్రొడక్ట్స్తో తన చెంపని కవర్ చేసి విరాట్ క్యాబిన్కి వెళ్ళి ఓకే సార్ వెళ్దాం అనడంతో విరాట్ అర్జున్ గీత ముగ్గురు కాన్ఫిడెన్స్ రూమ్కి వెళ్తారు. గీత లోపలికి వెళ్ళి అందరినీ విష్ చేసి ప్రొజెక్టర్ ఆన్ చేసి ఉండడంతో చాలా కాన్ఫిడెంట్గా అందరికీ అర్థమయ్యే విధంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అని కాన్ఫిడెంట్గా నుంచుని ఉంటుంది. అక్కడున్న వాళ్ళల్లో కొంతమంది వాళ్ళ డౌట్స్ని అడగగా గీత వాళ్ళకి వాటిని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీటింగ్ కంప్లీట్ అవడంతో వెళ్ళి అర్జున్ పక్కన కూర్చుంటుంది. అందరూ కొంచెం సేపు డిస్కషన్ చేసుకొని విరాట్ వైపు చూస్తూ ఓకే విరాట్ మీ ప్లాన్ చాలా బాగుంది, మేము కూడా సపోర్ట్ చేస్తాం, మీరు మీ ప్లాన్ ప్రకారం ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయండి అని సైన్ చేసి వెళ్ళిపోతారు. ఆ రూమ్లో విరాట్ అర్జున్ గీత మాత్రమే మిగలడంతో అర్జున్ ఒక గొడవ వదిలిందిరా బాబు, లేదంటే మొన్నటి వరకు వీళ్ళ డౌట్స్ క్లియర్ చేయలేక చచ్చిపోయాను, ఈ రోజు నుంచి ప్రశాంతంగా ఉంటుంది అంటాడు. విరాట్ అర్జున్ వైపు చూస్తూ సరిపదండి లంచ్ చేద్దాం అనడంతో గీత సార్ నేను వెళ్తాను అంటుంది. అర్జున్ అదేంటి గీత లంచ్ టైం అయిందిగా తినేసి వెళ్ళు అనేసరికి గీత పర్లేదన్నయ్య మీకు లేట్ అవుతుంది నేను వెళ్తాను అంటుంది. విరాట్ గంభీరంగా లంచ్ కంప్లీట్ చేస్తే టైంకి వెళ్తావు,
లేదంటే ఈవినింగ్ వరకు ఇక్కడే ఉంటావు అనేసరికి గీత ఇంకేం చేయలేక వాళ్ళ వెనకే విరాట్ క్యాబిన్కి వెళ్తుంది. మూర్తి వచ్చి సర్వ్ చేయబోతే గీత ఆపి మూర్తిని పంపించి తానే దగ్గరుండి వడ్డించి తను కూడా వాళ్ళతో పాటు కూర్చొని ఫుడ్ తింటుంది. నిష ఫుడ్ తినకుండా తనకు జరిగిన అవమానం గురించి ఆలోచిస్తూ కోపంతో రగిలిపోతుంది. ఇంకా చూస్తూ ఉంటే లాభం లేదు. ఏదో ఒకటి చేసి ముందు విరాట్ని పెళ్లి చేసుకోవాలి. ఆ తర్వాత అతనే చచ్చినట్టు నన్ను యాక్సెప్ట్ చేస్తాడు అని విరాట్ని ఎలా పెళ్లి చేసుకోవాలి అని ప్లాన్ వేస్తూ ఉంటుంది. గీత తన ఫుడ్ కంప్లీట్ చేసి సార్ నేను వెళ్తాను అని తన బ్యాగ్ తీసుకొని స్టార్ట్ అవుతుంది. గీత కారుని ఒక రెస్టారెంట్ ముందు ఆపమని కిందకు దిగి భయ్యా ఇక్కడ నుండి నేను వెళ్ళిపోతాను మీరు వెళ్ళండి అని లోపలికి వెళ్తుంది. అక్కడ పెద్దగా కస్టమర్స్ లేకపోవడంతో గీత లత కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. లత గీత వైపు చూస్తూ నువ్వు చాలా అదృష్టవంతురాలివి గీత, నీకు చదువుకోవడానికి ఏదో ఒక మార్గం దొరికింది. నేను చదువుకుందామంటే మా నాన్న వినలేదు, పనిలోకి పంపించేవాడు. చదువుకుంటా అని ఏడుస్తున్నానని ఒకరోజు బాగా కొట్టాడు. అప్పటి నుండి చదువుకుంటాను అన్న మాట నా నోటి నుండి వచ్చేది కాదు అంటుంది. గీత లత వైపు చూస్తూ ఇప్పుడు చదువుకుంటావా అని అడిగేసరికి లత నవ్వుతూ ఇప్పుడు ఇంకేం చదువుకుంటాను, జీవితంతో పోరాడడం సరిపోతుంది అంటుంది. టైం అవడంతో గీత ఇంటికి స్టార్ట్ అవుతుంది. ఈరోజు కథ ఇంతటితో ముగిసింది. మరలా రేపటి ఎపిసోడ్తో కలుసుకుందాం. మీకు కనుక ఈ స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.